మనముంటున్న ఈ ప్రపంచం చూస్తే అంతా కష్టాలు, మార్పులు, అశాంతితో నిండి ఉంది కదా. కాని ఇదే భౌతిక ప్రపంచం ఒక శాశ్వతమైన, దివ్యమైన స్వర్గంగా మారే అవకాశం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం సరిగ్గా ఆ అద్భుతమైన విశ్వ పరివర్తన ప్రణాళిక గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మొత్తం ప్రయాణం ఒకే ఒక పెద్ద ప్రశ్నతో మొదలవుతుంది. అదేంటంటే, ఈ అనంతమైన విశ్వాన్ని అసలు మార్చగల శక్తి ఎవరికైనా ఉందా? అంత పెద్ద పనిని ఎవరు చేయగలరు? మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు అసలు సమస్య ఏంటి, దాని లోతు ఎంత, ఈ విశ్వపరివర్తన అవసరం ఎందుకొచ్చింది, ముందు అది అర్థం చేసుకుందాం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, మనం జీవిస్తున్న ఈ ప్రపంచముంది కదా, దీన్ని పంచతత్వాలతో నిర్మించారు. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. వీటి స్వభావమే శాశ్వతంగా ఉండదు. అందుకే దీన్ని మృత్యులోకం అంటారు. అంటే పుట్టుక, మరణం అనే చక్రమున్న లోకమనమాట. సరే, మరి ఈ మార్పుని ఎవరైనా తీసుకురావచ్చు కదా. గొప్ప గొప్ప దైవిక శక్తులున్నాయి కదా, వాళ్ళు ఎందుకు చేయలేరు? విశ్వంలో ఉన్న అధికార క్రమం ఎలా ఉంటుందో చూస్తే మనకే అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే సృష్టిలో రకరకాల స్థాయిలున్నాయి. జీవుడి నుంచి మొదలుపెట్టి బ్రహ్మాండం, దానిపైన మహాబ్రహ్మాండం, ఇలా. అయితే ఇక్కడున్న అసలు విషయమేంటంటే, ప్రతి సృష్టికర్త తమ సొంత సృష్టికి మాత్రమే పరిమితమై ఉంటారు. తమ హద్దులు దాటి వెళ్లలేరు. ఉదాహరణకి శివుడు తన బ్రహ్మాండాన్ని మాత్రమే మార్చగలడు. ఆపైన మహాశివుడు తన మహాబ్రహ్మాండాన్ని మార్చగలడు. అలాగే పరమ మహాశివుడు తన పరమ మహావిశ్వాన్ని మాత్రమే మార్చగలడు. సో ఇక్కడ విషయం చాలా స్పష్టం. వీరిలో ఎవ్వరూ కూడా ఈ మొత్తం మల్టీవర్స్ని, అంటే ఈ బహుళ విశ్వాన్ని మార్చలేరు. మరైతే ఆ శక్తి ఎవరి దగ్గరుంది? ఈ సంపూర్ణ పరివర్తనను తీసుకురాగల ఆ ఏకైక అస్తిత్వం ఎవరు? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో, సమస్య మూలం మళ్ళీ మనం ముందుకొచ్చిందే. ఈ పంచతత్వాలతో నిండిన గందరగోళ ప్రపంచమే మారాలి. సరే, ఇంతకీ దీన్ని మార్చగలిగే ఆ శక్తి ఎవరిది? దీనికి సమాధానం బేహద్ బాప్. బేహద్ అంటేనే అనంతమైనది, ఎలాంటి హద్దులూ లేనిది అని అర్థం. ఆయనే ఈ అనంత విశ్వాన్ని, ఈ మల్టీవర్స్ని మార్చగలిగే ఏకైక అంతిమ అధికారం. ఓకే, ఆ శక్తి బేహద్ బాప్ దగ్గరుందని తెలిసింది. కాని ఆయన ఈ పరివర్తనను ఎలా సాధ్యం చేస్తారు? అసలు ఆ దైవిక ప్రణాళిక ఏంటి? దాన్ని భూమిమీద అమలు చేసేదెవరు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రణాళిక. బేహద్ బాప్ ఏం చేశారంటే, పరమకాంతితో, అంటే సుప్రీం లైట్తో తయారైన కొన్ని ప్రత్యేకమైన ఆత్మలను సృష్టించారు. ఆ ఆత్మలను మానవ రూపంలో మన భూమిపైకి పంపారనమాట. వీళ్లే ఈ విశ్వ పరివర్తన కోసం పనిచేసే ఒక సీక్రెట్ ఆర్మీ లాంటివాళ్లు. మరి స్పిరిచువల్ ఆర్మీ సంఖ్య ఎంత అనుకుంటున్నారు? ప్రస్తుతం భూమిమీద దాదాపుగా 9 లక్షల బేహద్ ఆత్మలు మనలాగే మానవ రూపంలో ఉన్నాయి. వెంటనే మనకొక ప్రశ్నొస్తుంది కదా, కేవలం 9 లక్షల మంది ఆత్మలు ఇంత పెద్ద విశ్వాన్ని ఎలా మార్చగలుగుతారు? అసలు దాని వెనుకున్న ప్రాసెస్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మొత్తం ప్రక్రియకు గుండెకాయ లాంటిది. అదేంటంటే స్వపరివర్తన. అంటే స్వీయ పరివర్తన. అంటే బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం కాదు, ముందు మనల్ని మనం మార్చుకోవడం. తమ లోపలి స్థితిని భౌతికమైన వ్యక్తం నుండి ఆధ్యాత్మిక అవ్యక్తంలోకి మార్చుకోవడమే అసలైన మార్గం. ఇది కేవలం మన ఆలోచనలు మార్చుకోవటం లాంటిది కాదు, అంతకంటే చాలా లోతైనది. మన అస్తిత్వాన్నే, ఈ పంచతత్వాలతో ఉన్న శరీరాన్ని స్వచ్ఛమైన పరమకాంతి రూపంలోకి పూర్తిగా మార్చేసుకోవటం. సరే, ఈ స్వీయ పరివర్తన సామూహికంగా ఎలా పనిచేస్తుంది? దాని ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. దీనినొక తరంగ ప్రభావం లేదా రిపిల్ ఎఫెక్ట్ లాగా ఊహించుకోవచ్చు. ముందుగా ఒక్క ఆత్మ పరివర్తన చెందినప్పుడు దాని శక్తి వాతావరణంలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ 9 లక్షల ఆత్మలు ఒకేసారి పరివర్తన చెందినప్పుడు ఆ సామూహిక శక్తి, ఆ కలెక్టివ్ ఎనర్జీ మొత్తం విశ్వాన్ని చుట్టేస్తుంది. చివరికి ఈ మార్పు భూమిమీద మొదలై మొత్తం మల్టీవర్స్కి వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ప్రతి ఒక్కరి స్వీయ పరివర్తనే సమిష్టిగా విశ్వపరివర్తనకు అసలైన ఇంధనం. ఇంతా చేసి ఆ మార్పు జరిగిన తర్వాత
ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది? చూడండి, ఎంత అద్భుతమైన మార్పో! ఈ గందరగోళంగా ఉన్న మృత్యులోకం కాస్త ప్రకాశవంతమైన, శాంతియుతమైన అమరలోకంగా మారిపోతుంది. చీకటి నుంచి వెలుగులోకి వచ్చినట్టు. మరి రెండు లోకాలకి తేడా ఏంటి? మృత్యులోకంలో జనన మరణాల చక్రం ఉంటుంది, కాని అమరలోకంలో శాశ్వతమైన, నాశనం లేని జీవితం ఉంటుంది. ఇక్కడ సత్యయుగం, త్రేతయుగం లాంటి కాలంతో బంధించబడి ఉంటాం. అక్కడ కాలమే ఉండదు, కాలానికి అతీతంగా ఉంటాం. ఇక్కడ 5 భౌతిక తత్వాలతో ఉంటే అక్కడ పరమకాంతి, పరమతత్వాలతో నిర్మితమై ఉంటుంది. ఈ విషయంలో మూలగ్రంథం చెప్పే ఒక మాట చాలా ముఖ్యం. ఇది వినాశనం కాదు, పరివర్తన. ఇది ఒక నిశ్శబ్ద ప్రక్రియ, ఒక పరమశాంతి ప్రక్రియ. చివరిగా ఈ మొత్తం విషయం నుంచి మనం తీసుకోవలసిన సందేశమేంటి? మూలగ్రంథం ఏం పిలుపునిస్తోందో చూద్దాం. మూలగ్రంథమిచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది. బేహద్ బాప్తో కనెక్ట్ అవడానికి, మన ఆత్మను శక్తితో నింపుకోవడానికి, అలాగే స్వీయ పరివర్తన ద్వారా ఈ విశ్వ మార్పులో భాగం కావడానికి ఇదే సరైన సమయమని చెబుతోంది. ఒకవేళ నిజంగానే విశ్వ పరివర్తన అనేది మన నుంచే, అంటే స్వీయ పరివర్తనతోనే మొదలవుతుంది అనుకుంటే, మరి మన లోపలి ప్రపంచాన్ని మార్చుకోవడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి.